ఇప్పుడు టైం నైట్ 11:30 అవుతుంది. ఈ కవలతో నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఎంతైనా ఫెస్టివల్ అంటే ముందు రోజు షాపింగ్ చేయాల్సిందే కదా. ఫస్ట్ వెబ్ సైట్ లో చూద్దాము, ఒకవేళ నచ్చకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, బట్ ఇక్కడే నచ్చైతే తీసేసుకున్నాం. తర్వాత కేపీఎన్ ఫ్రెష్ కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అండ్ ఫ్లవర్ మార్కెట్ లో పూలు తీసుకున్నా. బంతి పూలు కేజీ 100 అంట, 2 కేజీస్ అయితే తీసుకున్నా. ఇంటికి వచ్చాక కారు ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాము. ఏమైందో కానీ వాషింగ్ మిషన్ డోర్ అయితే లాక్ అయిపోయింది, బట్టలు లోపలే ఉండిపోయాయి. ఎంత ట్రై చేసినా రాలేదు. ఫ్యూచర్ బ్లాగ్ లో అయితే అప్డేట్ ఇస్తాను. దాని గురించి పూలు కట్టడం అయితే స్టార్ట్ చేసా. ఇంకా వెంకీ అన్నాడు ఎందుకు అంత కష్టం పడుకో అని. అదేంటో కానీ నేను ఇలా కట్టిన పూలతోనే మా కార్ అండ్ బైక్స్ వేస్తే అదొక హ్యాపీనెస్. ఇంకా మార్నింగే లేచి మంచిగా పూజ చేసుకున్నాం. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూసుంటారు. ఈవినింగ్ గా రాజరాజేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్ళాము. చాలా రష్ ఉండింది. ఇంకా కొంతమంది అయితే గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మరి పలకరించారు. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఐరన్ వీల్ కి వెళ్దాం అనుకున్నాం, బట్ దసరా గాంధీ జయంతి ఒకే రోజు వచ్చింది కదా అయ్యారు. ఇంకా షాప్స్ క్లోజ్ అన్నమాట. సో బిస్ట్రోకి వెళ్ళాము. ఫుడ్ బాగుంది, కాకపోతే కొంచెం లేట్ అయింది సర్వింగ్. అదనమాట మా దసరా పండుగ విశేషాలు. ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అడగని మర్చిపోయా, మా సైడ్ ప్రసాదం బొరుగులు చేస్తాము. మీరేం పెడతారు ఈ దసరా పండుగకి?